హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. గైస్, మనం ఈ వీడియోలో టీఎస్ లాస్ట్ సెట్ అదేవిధంగా టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో మనకు ఎన్ని మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఎన్ని మార్కులు వస్తే మనం క్వాలిఫై అయినట్లు అనేది మనమైతే తెలుసుకుందాం. ఓకే, సో బిఫోర్ దట్ మనకు అసలు సిలబస్ ఏంటి అనేది మనమైతే ఒకసారి చూద్దాం. 3YDC అదేవిధంగా 5YDC LLB ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ముందుగా మీరు సిలబస్ తెలుసుకోండి. ఓకే, మనకు ఎగ్జామ్ ఏ సిలబస్ మీద ఏ సబ్జెక్ట్ మీద ఉంటుంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. సో మనకు ఈ విధంగా 3 సెక్షన్స్ అయితే ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. ఓకే, సో పార్ట్ ఏలో వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ అబిలిటీ మీద మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. సో టోటల్గా 30 క్వశ్చన్స్ ఉంటాయి, 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, అలానే పార్ట్ బిలో కరెంట్ అఫైర్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 30 క్వశ్చన్స్కి 30 మార్క్స్ అయితే ఉంటుంది. ఓకే, పార్ట్ సిలో ఆప్టిట్యూడ్ ఫర్ ద స్టడీ ఆఫ్ లా మీద క్వశ్చన్స్ అడుగుతారు. 60 క్వశ్చన్స్కి 60 మార్క్స్ అయితే ఉంటుంది. సో ఈ విధంగా టోటల్గా చూసుకున్నట్లయితే 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఈ సబ్జెక్ట్ మీద ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఇన్ని మార్కులు అయితే ఉంటుందన్నమాట మనకి ఎగ్జామ్. ఓకే, డ్యూరేషన్ చూసుకున్నట్లయితే 90 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ 90 నిమిషాలలో ఈ 120 క్వశ్చన్స్కి అయితే మనం అయితే ఆన్సర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో గైస్, ఇది టీఎస్ లాసెట్ 2024 3YDC అండ్ 5YDC వాళ్ళకి సంబంధించినటువంటి సిలబస్ అన్నమాట. ఓకే, సో మనం నెక్స్ట్ టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ అయితే మనం మాట్లాడుకుందాం. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బిగా డివైడ్ అయితే చేశారు. పార్ట్ ఏలో ఇక్కడ ఇచ్చినటువంటి సబ్జెక్ట్ అయితే ఉంటుంది. వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో 40 క్వశ్చన్స్ అయితే ఉంటుంది పార్ట్ ఏలో. సో 40 మార్కులకి అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, అలానే పార్ట్ బి వచ్చేసరికి 80 క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్కులు అయితే మనకు అలాట్ చేయడం అయితే జరిగింది. టోటల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 120 క్వశ్చన్లకు 120 మార్కులు అయితే ఉంటుంది. సేమ్ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా 90 నిమిషాలు అయితే ఉంటుందన్నమాట. సో ఇది టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించినటువంటి సిలబస్. అంటే LLM ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఈ ప్యాటర్న్లో ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సిలబస్ అయితే మనకు తెలిసిందిగా, సిలబస్ తెలిసింది, టోటల్ మార్కులు తెలిసింది. సో ఇప్పుడు మనకు ఎన్ని మార్కులు రావాలి కేటగిరీ వైజ్గా మనం చూద్దాం. ఎన్ని మార్కులు వస్తే మనం ఈ యొక్క ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం 3YDC అదేవిధంగా 5YDC గురించి అయితే మనం మాట్లాడదాం ఫస్ట్. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, కేటగిరీ వైజ్ చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు మినిమం క్వాలిఫైయింగ్ మార్కులు వచ్చేసరికి 120 మార్కులకి మనకు క్వశ్చన్స్ పేపర్ ఉంటుంది కదా. సో ఈ 120 మార్కులకు 35% 35% మార్కులు అంటే 42 మార్కులు అయితే రావాల్సి ఉంటుంది. అప్పుడే ఈ యొక్క జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈ యొక్క టీఎస్ లాస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకే, సో అదేవిధంగా SC/ST గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ST అండ్ SC వాళ్ళకైతే నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఇక్కడ వీళ్ళకు ఇన్ని మార్కులు రావాలి, మీరు ఇన్ని మార్కులు వస్తేనే సెక్యూర్ చేస్తేనే మీరు క్వాలిఫై అయినట్లు అనేది ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు, స్పెసిఫై అయితే చేయలేదన్నమాట. సో వీళ్ళకు ఇక్కడ చెప్పినట్టు 42% ఆఫ్ మార్కుల కంటే అంటే 42 మార్కుల కంటే తక్కువ మార్కులు వచ్చినా కూడా SC అండ్ ST వాళ్ళు ఈ టీఎస్ లాస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. ఓకే, సో ఇక్కడ మనం జస్ట్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి మాత్రమే మాట్లాడడం జరిగింది. సో ఈ మనం జస్ట్ మినిమం మార్కులతో క్వాలిఫై అయితే మనకు సీట్ వచ్చేస్తుందా అంటే సో అది రాకపోవచ్చు. అది డిపెండ్స్ ఆన్ ద కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనకు ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మనం ఏ కాలేజ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం, మనకి ఎన్ని మార్కులు వచ్చాయి, ఎంతమంది ఎగ్జామ్ రాశారు, ఓకేనా, హైయెస్ట్ మార్క్ ఎంత వచ్చింది. సో ఈ విధంగా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో జస్ట్ అందుగురించే ఇక్కడ నేను ఏంటంటే మినిమం మీకు ఇన్ని మార్కులు వస్తేనే మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు అనేది ఒక బేసిక్ ఐడియా ఇవ్వడం గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సో వన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ టైంలో మనం మాట్లాడుకుందాం, మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది, సీట్ వస్తుందా లేదా అనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అలానే టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి సో వీళ్ళకి కూడా ఎన్ని మార్కులు రావాలి అనేది ఒకసారి మనం అయితే ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు 120 మార్కులకు 25% మార్కులు అంటే 30 మార్కులు అయితే రావాలి.
అప్పుడు మాత్రమే వీళ్ళు జనరల్ అండ్ ఓపెన్ కేటగిరీ వాళ్ళు ఈ టీఎస్ పీజీఎల్ సెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. సో ఇందాక మాట్లాడుకున్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఎక్కడ కూడా చెప్పలేదు ఇన్ని మార్కులు రావాలి, నో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట వీళ్ళకు. అంటే ఇన్ని మార్కులు రావాలి అనేది ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేదు. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. సో ఈ టీఎస్ లాసెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది ఈ నెల 28 ఫిబ్రవరి 28వ తేదీన రిలీజ్ చేస్తామని ఇదివరకు అనౌన్స్ అయితే చేయడం జరిగింది. సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత మనం ఇంకా దానిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, సో గైస్ ఇది టీఎస్ లాసెట్ అదేవిధంగా టీఎస్ పీజీఎల్ సెట్ 2024 ఎగ్జామ్కి సంబంధించి క్వాలిఫైయింగ్ మార్క్స్ గురించి అయితే మీకైతే ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ నేను ఇవ్వడం జరిగింది. సో గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ఇది అప్డేట్ అయితే. దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెన్షన్ చేయండి కామెంట్లో, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపించింది అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలానే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.